హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కేయాస్ కుకింగ్. ఈ వీడియోలో నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావలసినవి ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకొని అరగంట మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ముందుగా 3 గరిటెలు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచి వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. చికెన్ని బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు చికెన్ని ఒకసారి కలిపి 1 గ్లాస్ వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చికెను అడుగంటకుండా ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెడదాం. ఇప్పుడు చికెన్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పొడి మసాలా వేసుకొని తిప్పి మూత పెడదాం. చివరిగా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెడదాం. అంతే అండి, రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.